ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకే రకరకాల కష్టాలు, లేకపోతే ఆరోగ్యం పాడవడం, లేదంటే వాళ్ళు త్వరగా ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోవడము అలా జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో, ఎవరైతే మోసాలు చేస్తారో, ఎవరైతే నరహంతకులు లాంటి మనుషులు ఉంటారో, ఎవరైతే ప్రతి క్షణం ఎదుటివాడి చెడు కోరుకుంటారో అంటే ఇంకా చెడ్డవాళ్ళు అన్నట్టు. అలాంటి వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు, బోళ్ళంత సంపాదిస్తారు, అసలు ఏ బాధ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అసలు ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్ని. ఎందుకు అలా మరి దేవుడు ఎందుకు అట్లా చేస్తాడు? మంచి వాళ్ళని పంపించేయడం ఎందుకు, చెడ్డవాళ్ళని ఇట్లా చేయడం ఎందుకు? ఇదే ప్రశ్న ఆదిశంకర్ల వారిని కూడా అడిగారు. స్వామి కూడా వారి శిష్యులు వెళ్తుంటే ఆయన ఒక కడు పేదవాడి ఇంటికి వెళ్ళారు. ఒకే ఆవు ఉంది, వాళ్ళ ఇంట్లో ఏకవస్త్రమే ఉన్నది. ఒకవేళ స్వామివారు వచ్చారని భర్త బయటికి రావాలంటే భార్య లోపలుండి ఆ వస్త్రం ఇస్తే ఈయన కట్టుకుని బయటకు వస్తాడు. ఒకవేళ భార్య రావాలంటే భర్త లోపలికి వెళ్ళి వస్త్రం కట్టుకుని వస్తాడు. ఎలా జీవిస్తున్నారంటే ఆ ఒకే ఒక సోర్సు ఆ గోవు యొక్క క్షీరం. వాళ్ళ ఇంటికి భిక్షాటనకి వెళ్ళాడు ఈయన. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఏకవస్త్రంతో ఒకరొకసారి వచ్చి ఉన్న క్షీరం వాళ్ళకి ఎన్నే పాలుంటే ఆ పాలను తీసుకున్న తర్వాత ఆశీర్వాదం ఇచ్చారు. చూస్తున్నారు శిష్యులు. ఆశీర్వదించిన వెంటనే ఆ గోవు చచ్చిపోయింది. అయ్యో, నువ్వే అయ్యో అన్నావు కదా, శిష్యులు కూడా అయ్యో అన్నారు. ఇలాంటి పెద్ద మనిషికి మంచి చేస్తే, దానం చేస్తే వాళ్ళ కనకవర్షం కురుస్తుంది అనుకుంటే అసలే దరిద్రుడికి మరింత దారిద్ర్యాన్ని అదే కదా ప్రసాదించారు. వీళ్ళు ఏం అనలేరు గురువుగారు. మీకు కూడా అనిపిస్తుంది కదా, అయ్యో పాపం వాళ్ళకి మంచి పోసు కదా అని. వాడికేమో కష్టాన్ని ఇచ్చారు. ఇంకొక చోటకి అలా నడుచుకుని మరొక రోజు వెళ్తే ఒక ధనికుడి ఇంటికి వెళ్ళారు. వాడి దగ్గర దానం తీసుకుని వాడికి ఒక ఆశీర్వాదం ఇచ్చారు. వెంటనే ఫోన్ వచ్చి మీకు 1,00,000 కోట్లు వచ్చినాయండి అని చెప్పారు. అదేంటిది? గురుగారిని కడిగేయాలనుకుంటున్నారు శిష్యులు. ఈయనేమో మౌనంగా కూర్చున్నారు తపస్సులు. ఎప్పుడు కళ్ళు తెరిస్తాడో చూద్దాం, అసలు అడగకపోతే లాభం లేదు. ఇప్పుడు నువ్వు అడిగినట్టు నన్ను కోపంగా అడిగావు కదా, అలా కడిగేద్దాం అని అనుకున్నారు శిష్యులు. కోపం వచ్చింది. గురుగారి సంగతి తీద్దాం అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రం ఈయన ప్రదర్శనలు ఇస్తాడు. గురుగారు కళ్ళు తెరిచిన వెంటనే ఆయన అన్నారు, ఎందుకు 2 రోజుల నుంచి లోపల అంతర్మదనం చెందుతున్నారు? అర్థమైపోయింది. నేను సమాధానం చెప్తాను మీరు అడిగే ప్రశ్నలకి. అక్కడ ఆ పేదవాడికి గతంలో చేసుకున్నటువంటి పాపం అంతా అనుభవించేశాడు పేదరికంతో. ఇంకా కాస్తో కోస్తో ఉన్నది ఆ పాపం. ఆ పాపాన్ని నేను మరింత కష్టాన్ని కలిగించి తొలగించేశాను. కాబట్టి ఇక నుంచి అంతా పుణ్యమే మిగులుతుంది. ఇక పుణ్యాన్ని అనుభవిస్తాడు. వాడు గత జన్మలో చేసుకున్న పుణ్యం ఎంతో ఉన్నది. అందుకు వాడు ఎన్ని పాపాలు చేసినా వాడికి ధనం వచ్చేస్తుంది. అంటే పుణ్యం అనేటటువంటిది వాడేసుకుంటున్నాడు. ఇక మిగిలేది పాపమే ఉంటుంది. పుణ్యాన్ని వాడుకున్న వాడికి వచ్చే జన్మ కడు దుర్లభంగా ఉంటుంది. ఎవరైతే పాపాన్ని కష్టాన్ని ఎక్కువగా సహిస్తారో వాళ్ళకి వచ్చే జన్మ ఆనందంగా ఉంటుంది. అందుగురించి పాపాలు చేసే వాళ్ళకి మనకు కనిపిస్తున్నట్టుగా అన్నీ ఉన్నాయండి, వీళ్ళు తప్పులు చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా గమనిస్తే వాళ్ళ జీవితంలో సుఖం ఉండదమ్మా. కావస్తే చూసుకో, ప్రతి ఇంట్లోనూ చూడు, సుఖంగా జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. అది కల్పన మాత్రమే. చెట్టు కింద తపస్సు చేసుకునేవాడు, లేకపోతే హాయిగా స్వచ్ఛంగా ఉండి చిన్న పని చేసుకున్న వాడికి ఉన్న సుఖం వాడికి ఉండదు. ఒకవేళ సుఖం ఉండవచ్చు, సంతోషం ఉండదు. ఒకవేళ సంతోషం కూడా ఉండవచ్చు, కానీ ఆనందం మాత్రం ఉండదు. సంతోషం ఆనందం రెండు డిఫరెంటా స్వామి? సంతోషం వేరు, ఆనందం వేరు, సుఖం వేరు. సుఖం అంటే శరీరగతమైంది. అంటే ఇప్పుడు ఫ్యాను, ఏసీ ఇవన్నీ ఉంటే చల్లగా ఉంటే సుఖంగా ఉంటుంది. అదే సుఖం చలికాలం అయితే అదే ఏసీ ఏం చేస్తుంది అంటే సుఖం అంటే నిజంగా అది సుఖం కాదు, దుఃఖ మిశ్రితమైన సుఖం. సుఖం అనేటటువంటిది సుఖం కించిత్ దుఃఖం పర్వతమేవచ అంటాడు. అంటే జీవితానికి సుఖం ఇంతే ఉంటుంది. పెళ్లి చేసుకున్నామంటే సుఖం క్షణం, సంసారం సాగరం. తాడి కట్టిన తర్వాత పాడి కట్టే వరకు ఒకడే. 3 ముళ్ళు వేసాడని సంబరపడిపోక 3 ముళ్ళు పెడుతుందని తెలుసుకో. అది తల వంచింది నా భార్య అనుకోక తల వంచుతుంది అని తెలుసుకో. ఇది వైవాహిక బంధంలో ఉన్నటువంటి రహస్యం. దీన్ని ముందుగా అందరూ అర్థం చేసుకుంటే
తాడి కడుతున్నావంటే పాడి కట్టే వరకు నువ్వు బందీగా ఈ సంసారంలో ఉండాల్సిందే. అయితే సుఖం అంటే ఈ శరీరానికి సంబంధించిన విషయం.